వెల్కమ్ టు మై ఛానల్ దీపు జోష్న వ్లాగ్స్. అయ్యప్ప స్వామి పూజకు పోతున్నాం ఈరోజు, అందుకనేసి రెడీ అయినాం. మా ఆయన లేడీ అలా, నేను పిల్లల్ని తీసుకొని వెళ్తున్నా. మధ్యలో చిన్నలో రెడీయా? పోదామా? జేజ పోదామా? టచ్చా దోశ పద, లెట్స్ గో. ఇంటికి లాక్ వేసి మేమైతే స్టార్ట్ అయినాము. ఏదైనా ఆటో అట్లా ఉంటుందేమో అని చూసినాం, కానీ అసలు ఏం వెహికల్స్ ఏం లేకుండే. చూసిగా రోడ్ అంతా ఖాళీగా ఉంది. మెల్లగా నడుచుకుంటా బై వాక్ వెళ్ళినాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి ఇది దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళినాం. మేము వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయింది. అసలు ఎంతమంది స్వాములు వచ్చారో చూడండి, ఫుల్ పబ్లిక్ వచ్చిర్రు. మా ఊరు మొత్తం ఇక్కడనే ఉందన్నమాట, మస్తు జనం వచ్చిర్రు. పూజ కూడా అసలు చాలా బాగా జరిగింది. స్వామి పోయేసరికి అయ్యప్పకి అభిషేకం చేస్తారు. పసుపు, కుంకుమ, పువ్వులు, అన్ని రకాల పూలతోటి అసలు కన్నుల పండగ కనిపించింది నాకైతే. లాస్ట్ ఇయర్ కూడా చేసిర్రు వీళ్ళు. లాస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ అనమాట. పోయినసారి కూడా మస్తు ఎంజాయ్ చేసినాము. అసలు ఈ పూజ చూడాలని 2-3 డేస్ నుంచి ఎప్పుడు వెళ్తామా అని వెయిట్ చేస్తున్నాము. అంత బాగుంటుంది అనమాట. పూజ బాగా అయింది. పూజ చూసుకొని ఇంకా పూజ అయిపోయిన తర్వాత అక్కడే లంచ్ కూడా చేసినాము, వాళ్ళే పెట్టిరు అనమాట. అయితే ఇది పూజ అయింది ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అనమాట. ఆ టెంపుల్ కట్టించిన వాళ్ళే ఈ పూజ కూడా చేసిరు. అయ్యప్ప పూజ బయట టెంట్ వేసి చేసిరు అనమాట. బయట అయ్యప్ప పూజ చూసుకొని ఎల్లమ్మ టెంపుల్లోకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ దిగి బయటకు వచ్చినాం. ఇదంతా మా గ్యాంగ్ అనమాట, గల్లీ గ్యాంగ్. వాళ్ళు కూడా వచ్చిర్రు. ఫస్ట్ మేము వచ్చినాక కొద్దిసేపటికి వాళ్ళు వచ్చిర్రు. ఒక ఫోటో తీసుకున్నాం అక్కడ కూడా వాళ్ళందరం కలిసి. నెక్స్ట్ ఇక్కడ అయ్యప్పలు అందరూ లంచ్ చేసేసి వాళ్ళు వెళ్ళారు అనమాట. ఇంకా మేము ఇక్కడ అయ్యప్ప దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని ఇంకా ఫుడ్ దగ్గరకు వచ్చేసినాము. లంచ్ స్టార్ట్ అయిపోయింది మాది. ఇక్కడ లంచ్ అన్ని వెరైటీస్ చేసిర్రు, ప్రసాదం కదా, మంచిగా ఎంజాయ్ చేసినాం మేమైతే అయ్యప్ప స్వామి ప్రసాదం. మా పిల్లలకు కూడా ఫస్టే తినిపించిన అనమాట. నేను పిల్లలకు ఫస్టే తినిపించి వాళ్ళని ఒక దగ్గర చేరేసి కూర్చోబెట్టి మేము కూడా తిన్నాము. నేను మా మమ్మీకి చెప్పిన ఉండే ఇట్లా పూజ ఉంది మమ్మీ వస్తావా అంటే మా మమ్మీ వచ్చింది. ఫంక్షన్స్ అంటే దూరం ఉంటుంది, కానీ పూజలు గుడులు అంటే మాత్రం మా మమ్మీ ఫస్ట్ ఉంటుంది. రా మమ్మీ అంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చింది. ఇంకా మా మమ్మీ నేను పిల్లలం అందరం మళ్ళీ నడుచుకుంటా ఇంటికి వెళ్తున్నాము. మా చిన్న మస్తు ఎంజాయ్ చేసిండు వానలా. ఇంటి దగ్గరకు వచ్చినాక వాన ఎక్కువైంది. ఉరుకురా చిన్నలు, పచ్చిగా అయిపోయింది పవన్ కళ్యాణ్. మా జున్న కాడ గంట సేపు ఆడింది, కానీ ఇంటికి రాగానే నొప్పులు వస్తున్నాయి. మొత్తం తడిచిపోయినాం. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసే పండాలి. ఇక అయిపోయింది. నేను అయిపోలే, అలసిపోయారమ్మ పిల్లలు అయితే. ఆడ పసుబొట్టు ఇచ్చిర్రు, పండ్లు ఇచ్చిర్రు, ఎంజాయ్ చేస్తున్నాం. రేగి పండ్లు, జామకాయలు, అట్టి పండ్లు తింటున్నాం. ఇక చెప్పకి ఏదో చెప్పాలి అనుకుంటుంది మాకు. చెప్పు. మా అక్కి నెక్లెస్ ఎట్లుందో కామెంట్ చేయండి. డైమండ్ నెక్లెస్ ఎట్లా మెరుస్తుంది చూడు. అయ్యో మా జున్నే డైమండ్. స్కూల్ లేదేం లేదు, ఇలా రోజు తిరగమంటే నిన్న పార్కు పోయినాము. ఇవాళ పూజ, రేపు స్కూల్ కదా. మా పవన్ కళ్యాణ్ కూడా 20 రోజులు ఆయన ఇంటికాడ ఉండబట్టి ఇక రేపటి నుంచి స్కూల్కి ఎంత ఏడ్చినా సరే స్కూల్కి అయితే పంపిస్తారు. నాకేమన్నా భయమా అంట. ఫోన్ ఏడ్చినా అనుకో అప్పుడు చెప్తాను నీ సంగతి. పోతావా? పోవాలి మరి, పొద్దున్న లేచి రెడీ పోవాలి, సరేనా? పోతావా స్కూల్కి? కొద్దిసేపు ఉండి మా మమ్మీ వెళ్ళిపోయింది ఇంకా ఇంటికి. మా అత్తయ్య, మా మామయ్య, మా పిల్లలు కొన్ని రీల్స్ చేసిర్రు చూడండి, షార్ట్స్లలో ఉంటాయి.
కొద్దిసేపు ఆ రీల్స్ చేసి ఇంకా ఇంట్లో పని చేసుకుని నేను ఇంకా అదంతా వీడియో తీయలేదు. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ డే వీడియో అనమాట ఇదంతా. నెక్స్ట్ డే ఈవినింగ్ మా జున్ను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ చేద్దాం అనేసి సర్వపిండి చేస్తున్నా. సర్వప్ప అంటారు కదా తెలంగాణ స్టైల్, తెలంగాణలో ఎక్కువ చేస్తారు ఇవి. అట్లా ఇంకోటి ఈరోజు కంటిన్యూగా మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది, వెదర్ కూడా చల్లగా ఉంది. వేడివేడిగా మనం చేసుకొని తిందాం అనేసి నేనైతే సర్వపిండి పెడుతున్నా. తెలియని వాళ్ళ కోసం ప్రాసెస్ చెప్తున్నా. ఒక 2 కప్స్ నేను బియ్యపిండి తీసుకున్నా. అందులో ఒక 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కలర్ కోసం వేసుకొని కొంచెం నేను నువ్వులు కూడా వేస్తున్నా. నువ్వులు వేసేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేయాలి, పురుగు ఉందా, ఒక్కొక్కసారి ఇసుక కూడా ఉంటుంది, ఉందా లేదా అని చెక్ చేసి నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. నేనైతే చాలానే వేసిన, ఒక 2-3 స్పూన్స్ అన్నీ వేసిన అనమాట. చూసారు కదా, అవన్నీ వేసి మిగిలిన మొత్తం మళ్ళీ అదే డబ్బాలో పోసేసి అవన్నీ పైన పెడుతున్నా. చూసిరా, నేను ఎక్కడ తీసినా అక్కడ ఎమ్మటే పెట్టేస్తున్నా. ఎందుకంటే అదంతా మెస్సీ కాదు, ఎమ్మటే చదిరేసుకుంటే పని కూడా తొందరగా అయిపోద్ది. ఈ గ్యాప్లో నేను ఏం చేసిన అంటే ఉల్లిగడ్డ కట్ చేసిన. కళ్ళకి వాటర్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. ఇది ఇట్లనే వేయకుండా కొంచెం ఇట్లా వాటిని విడదీసుకొని ఇట్లా అనుకొని వేసుకుంటే మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట పిండి అంతా. లేదంటే ఒకే దగ్గర ఉంటుంది ఆనియన్ మొత్తం, మనకి పిండి ఒత్తడానికి కూడా రాదు. కరివేపాకు కంపల్సరీ వేయాలి. కరివేపాకు ఫ్లేవర్ ఇందులో చాలా బాగుంటుంది. కొంతమంది ఇందులో నానబెట్టిన శనగపప్పు, పల్లీలు కూడా వేస్తారనమాట. బట్ నేను అప్పటికప్పుడే చేస్తున్నాను కాబట్టి నేను అవన్నీ నానబెట్టలేదు, ముందు అనుకోలేదు చేయాలని. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి చేస్తున్నాను అనమాట. నాకు అల్లలకించి వాటర్ అయితే ఆగట్లేదు. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం అల్లం ఎల్లిగడ్డ కూడా వేయాలి. నేను వేయలేదు, ఏమంటారు లేదనమాట అల్లం ఎల్లిగడ్డ. ఈరోజు తీసుకుందామని చూసినా కానీ మార్నింగ్ వచ్చిండు 350 చెప్పిండు కేజీ. ఇంకా నేను తీసుకోలేదు, అంత కాస్ట్ ఉందా అనేసి. నేను ఉప్పు చెక్ చేసిన, కొంచెం పిండి నోట్లో వేసుకొని సరిపోయినట్టే అనిపించింది. నేను ఎప్పుడు అట్నే చెక్ చేస్తా, సరిపోయింది. చేసినాక తింటే కూడా ఉప్పు మంచిగానే సరిపోయింది. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మన చపాతీ పిండి వేస్తాం కదా అట్లా కలుపుకోవాలన్నమాట. కలిపి ముద్ద వేసి ఒక 5 minutes అట్లా పక్కకు పెట్టేయాలి. పిండి రెడీ. పిండి కలపంగానే మా పవన్ కళ్యాణ్ కావాలి అంట. పిండికి ఒక 5 minutes రెస్ట్ ఇచ్చి ఇట్లా నేను గిన్నె తీసుకున్నాను అనమాట. దీంట్లో ఒక 1/2 స్పూను 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు, ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అది గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి మనం ఈ గిన్నెకి ఎంత పిండి పడుతుందో చూసి అంత ముద్ద వేసుకొని గిన్నెకి మొత్తం ఒత్తాలి. ఒత్తిన తర్వాత దానికి అక్కడక్కడ చిన్న హోల్స్ వేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఈ హోల్స్లల్లో ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ పైనుంచి ఒక 1 స్పూన్ వేయాలి. వేస్తే అది మంచిగా కాలుతుంది అనమాట. ఆయిల్ తోటే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా ప్రతి హోల్లో కొంచెం ఆయిల్ పడేటట్టు మొత్తం ఆయిల్ వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం మంటని మీడియం ఫ్లేమ్ పెట్టి కాల్చుకోవాలి. మూత పెట్టి ఒక 5 minutes దీన్ని కాల్చుకుందాం. ఆయిల్ వేసి పెట్టిన దీంట్లో కూడా పిండి ఒత్తుకొని ఇది కూడా చేస్తాం. ఒకేసారి 2 అవుతాయి. ఇంకోటి కూడా పెట్టిన ఫ్రై అవుతుంది. చూసిరా, ఫస్ట్ పెట్టింది ఇది. చూస్తుండాలి, మాడిపోతే బాగుండదు. ఇది మంచి రెడ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నైఫ్ పెట్టి ఇట్లా రివర్స్ చేద్దాం. వావ్, ఒక 10 minutes అయితే అయిపోతుంది. ఇది ఎట్లుందో చూద్దాం. ఇది కూడా రివర్స్ చేద్దాం. ఇది ఇంకా కొంచెం కాలాలి. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఇట్లా అయ్యింది. స్టవ్ బంద్ చేస్తున్నాయి ఇక నేను. సర్వప్ప కాలుతుంది. ఈవినింగ్ స్నాక్స్ బెస్ట్ 10 minutesలో అయిపోయింది. ఈ పిండి మా ఆయన వచ్చినాక వేడి వేసిస్తాం. నాకు కూడా రెడీ అయింది.
వేడి వేడిగా తింటేనే బాగుంటుంది, చల్లారిన కూడా బాగుంటుంది. బాగుందా? మొత్తం తినేసేయాలి ఇద్దరు, సరేనా? తినండి ఇక. చూడండి నాకు అమ్మ ఎంత బాగున్నాయో. ఏం డాడీ తినండి ఫ్రెండ్స్. ఫస్ట్ జున్ను తిన్న, ట్యూషన్ టైం అవుతుంది. బాగుంది డాడీ, సూపర్. తిను, ఇల్లు పెట్టుకొని తిను. చేతిలో పట్టుకుంటావా? సరే తిను. యూట్యూబర్ పవన్ కళ్యాణ్ కదా డాడీ? యూట్యూబర్వా నువ్వు? నువ్వు యూట్యూబర్వా? మరి సూపర్ ఫ్రెండ్స్ అంటున్నావుగా. ఈ వ్లాగ్ ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.